హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను మీ ప్రత్యూష. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వార్త తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. అయితే గత కొంతకాలంగా ఎమ్మెల్సీ కవిత చేస్తున్న కార్యక్రమాలు కావచ్చు, ఆమె చేస్తున్న వ్యాఖ్యలు కావచ్చు, ఆమె చేస్తున్న పనులు కావచ్చు అన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించాలేగా ఉన్నాయి. కానీ లాభం ఎట్టి పరిస్థితుల్లో లేదంటూ కూడా భావించి అఫీషియల్ గా ఈ రోజు అనౌన్స్ చేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కల్వకుంట్ల కవితను సస్పెండ్ చేస్తున్నట్టు. అయితే మనం ఇదివరకు కూడా చూడొచ్చు. తాను బీసీల గురించి చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఆమె చేసిన కొన్ని కార్యక్రమాలు కావచ్చు, అలాగే తీన్మార్ మల్లన్న ఆఫీస్ పైన దాడి కావచ్చు, అప్పుడు అన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించేలాగా ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ పైన చాలా వ్యతిరేకత ఎదురైంది. కేవలం కవిత గురించి అంటూ కూడా వ్యాఖ్యలు రావడం జరిగింది. సోషల్ మీడియాలో ఇవన్నీ కూడా చర్చనీయాంశంగా మారాయి. చాలా వైరల్ కూడా అయ్యాయి. అయితే ఇదివరకు కూడా చాలా రోజుల నుంచి న్యూస్ వస్తుంది. అంటే కల్వకుంట్ల కవితను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశం ఉందంటూ కూడా చాలా వార్తలు వచ్చినప్పటికీ దీని గురించి బీఆర్ఎస్ నేతలు ఎవ్వరు కూడా నోరు విప్పి ఇది నిజమే, ఇది జరగబోతుందంటూ కూడా వాళ్ళు ఎవరు కూడా మాట్లాడలేదు. అంటే ఇదొక సస్పెన్స్ లాగానే వాళ్ళు చాటి వేయడం జరిగిందనమాట. అదంతా ఏం లేదు, మా కవితమ్మ అనే విధంగా కూడా చాలా మంది మాట్లాడడం జరిగింది. కానీ ఈరోజు ఇక ఈ కవిత వల్ల అంతా కూడా మనకి నెగెటివే వస్తుంది, నెగెటివే జరుగుతుంది, పార్టీకి నష్టం కలుగుతుందని భావించి ఇక ఇంతటితో ఆగిపోవాలంటూ కూడా వాళ్ళు భావించి కేటీఆర్ గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు ఈరోజు అఫీషియల్ గా బీఆర్ఎస్ పార్టీ నేతలైతే అనౌన్స్ చేయడం జరిగింది. ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నామని. అయితే ఇదివరకు కూడా కవిత గారు గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీ గురించి చాలా వ్యతిరేకంగా తన వ్యాఖ్యలతో ఉంటున్నాయి. అంటే ఈ పార్టీలో కొంతమంది దొంగలున్నారు అంటూ కూడా ఆమె మాట్లాడడం జరిగింది. అంటే పేర్లు ఎక్కడ కూడా అనౌన్స్ చేయలేదు. సో కానీ నిన్న రీసెంట్ గా అయితే ఆవిడ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఇందులో దొంగలున్నారని చెప్పిన మాట ఏదైతే ఉందో అది అఫీషియల్ గా పేర్లతో సహా చెప్పడం జరిగింది. హరీష్ రావు అలాగే సంతోష్ రావులు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఎంతో అవినీతి చేశారు, ఎంతో డబ్బు గుంజేశారు, వాళ్ళు దొంగలంటూ కూడా ఆమె మాట్లాడడం జరిగింది. సో ఈ మాటలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి చాలా నష్టం కలిగించేలాగా ఉన్నాయి, చాలా మచ్చగా ఉన్నాయంటూ కూడా చాలా మంది కామెంట్ చేస్తున్నారు. చాలా మంది ఆ మాటల్ని కూడా బాగా వైరల్ చేస్తున్నారు. అంటే తన సొంత పార్టీలోనే తన పార్టీలోనే తనకే ఇవంతా గొడవ జరుగుతున్నాయంటూ కూడా వేరే పార్టీ వాళ్ళు బాగా వైరల్ చేస్తున్నారు. చాలా కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇంకొక వార్త ఏంటంటే ఇప్పుడు గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. ఇటు బీజేపీ పార్టీ సీఎం రమేష్ గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అప్పుడు ఒక టాపిక్ అయితే ఈ పార్టీ గురించి బాగా వైరల్ అయింది. ఇప్పుడు కవిత గారి గురించి అలాగే రీసెంట్ గా కవిత గారు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పుకోవడం జరిగింది. అంటే ఆ ఇంటర్వ్యూ చూసినట్లయితే కవిత గారికి ఆ పార్టీలో ఏదో ఆమె బయటకు రాబోతుంది అనే ఫీలింగ్ అయితే అప్పుడే కలిగిందనమాట. అంటే ఆ పార్టీ గురించి చాలా ముందులాగా ఆమె ఫీల్ అవ్వడం లేదు. అలాగే తన సొంత బ్రదర్ అయిన కేటీఆర్ గారితో కూడా వీళ్ళిద్దరికి ఏదో గొడవలు జరుగుతున్నాయి. సో ఆమె అందులో తప్పిపుచ్చుకుంది. అంటే ఆ మాట వచ్చినప్పుడు కూడా ఆవిడ తప్పించుకోవడానికి ట్రై చేసింది అనే విధంగా కూడా చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా కారణాలే అవ్వచ్చు. అంటే ఇప్పుడు పార్టీ నుంచి సస్పెండ్ చేయడానికి ఇవన్నీ కూడా కారణాలనే భావించి ప్రస్తుతం అందరూ కూడా చర్చనీయాంశంగా మారిందనమాట ఈ సంఘటన. ప్రస్తుతం అయితే అఫీషియల్ గా కేటీఆర్ గారు, కేసీఆర్ గారు అనౌన్స్ చేయడం జరిగింది. కవిత చేస్తున్న కార్యక్రమాలు కావచ్చు, కవిత పార్టీలో ఉన్న సభ్యుల గురించి మాట్లాడడం కావచ్చు, అందరితో కార్మికులతో కూడా ఆమె చేసే కార్యక్రమాలు కావచ్చు, అన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి చాలా వ్యతిరేకంగా ఉన్నాయి, చాలా నష్టం కలిగించేలాగా ఉన్నాయి. కవితనే అంటూ కూడా భావించి ప్రస్తుతం అయితే అఫీషియల్ గా కల్వకుంట్ల కవితని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. అలాగే రీసెంట్ కూడా మనం చూసినట్లయితే కల్వకుంట్ల కవిత గారు తెలంగాణ జాగృతి అనే ఒక పార్టీ కూడా నిర్మించడం జరిగింది. అప్పుడే బీఆర్ఎస్ పార్టీకి కవితకు ఏదో జరుగుతుంది, వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది, బీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత బయటికి రాబోతుంది అనే వార్త అప్పటి నుంచే మొదలైంది. కానీ అదంతా ఏం లేదు, నాకు మా నాన్నగారు అంటే చాలా అభిమానం, మా నాన్నగారికి నేను అలాంటిది ఏమి చేయను అంటూ కూడా కవిత తప్పుపుచ్చుకుంటూ అంటే దాన్ని తప్పించుకుంటూనే రావడం జరిగింది. కానీ ఈ రోజు మాత్రం ఈ న్యూస్ అఫీషియల్ గా కరెక్ట్ అయింది. అంటే కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీ నుంచి నిజంగానే బయటికి వస్తుంది, బయటికి వచ్చేసింది, బయటికి పంపించేశారంటూ కూడా న్యూస్ బాగా వైరల్ అవుతుంది. సో ఈ న్యూస్ గురించి మీకేమనిపిస్తుంది? అంటే కల్వకుంట్ల కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయడమే కరెక్ట్ అంటారా? సస్పెండ్ చేయడం వల్ల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి చేతులు కలిపే అవకాశం ఉందా? లేదంటే కవితనే ఒక సెపరేట్ పార్టీ పెట్టే అవకాశం ఉందా? ఇవన్నీ కూడా కామెంట్ రూపంలో తెలపండి. ఆల్రెడీ దీని గురించి ఒక టాపిక్ కూడా వచ్చింది. అంటే
కవిత కాంగ్రెస్ పార్టీతో రేవంత్ రెడ్డితో చేతులు కలపబోతుంది, కలిపింది కూడా. సో, అందుకే కవిత మీద ఎక్కువగా వ్యతిరేకత రావట్లేదు అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా మంది కామెంట్ చేయడం జరిగింది. సో, ఇప్పుడు ఈ వార్త ఒక సెన్సేషన్ లేపుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. అంటే కవిత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో చేతులు కలుపుతుందా? లేదంటే కవితనే ఒక పార్టీ పెడుతుందా? లేదంటే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చే అవకాశం ఉందా? ఇవన్నీ కూడా ఒక క్వెషన్ మార్క్‌గా మారాయి. సో, దీని గురించి మీకేమనిపిస్తుంది? అంటే కవిత నిజంగానే పార్టీ పెడుతుందా? లేదంటే కాంగ్రెస్ పార్టీతో చేతులు కలుపుతుందా? మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి వచ్చే అవకాశం ఉందా? వీటన్నిటి గురించి కూడా కామెంట్ రూపంలో తెలపండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.